థైరాయిడ్ వ్యాధి అంటే ఏమిటి? థైరాయిడ్ ఎందుకు వస్తుంది? ప్రపంచంలో ఎక్కువగా మహిళల్లో ప్రధాన సమస్య థైరాయిడ్. థైరాయిడ్ వ్యాధి అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? థైరాయిడ్ సరైన మొత్తంలో హార్మోన్లను తయారు చేయకుండా నిరోధించే వైద్య పరిస్థితిని సూచించే సాధారణ పదం. ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో చర్మం కింద ఉన్న ఒక చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. ఇది ఎండోక్రైన్ వ్యవస్థలో ఒక భాగం. థైరాక్సిన్, ట్రైయోనోథైరోనిన్ వంటి థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడం, విడుదల చేయడం ద్వారా శరీరంలోని అనేక ముఖ్యమైన విధులను నియంత్రిస్తుంది. థైరాయిడ్ ప్రధాన పని జీవక్రియ వేగాన్ని, జీవక్రియ రేటు నియంత్రించడం. మీరు తీసుకునే ఆహారాన్ని శరీరం శక్తిగా మార్చే ప్రక్రియ ఇది. శరీరంలోని అన్ని కణాలు పనిచేయడానికి శక్తి అవసరం. మీ థైరాయిడ్ సరిగ్గా పనిచేయనప్పుడు అది మీ మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ వ్యాధి యొక్క రెండు ప్రధాన రకాలు హైపోథైరాయిడిజం, యాక్టివ్ థైరాయిడ్ లేకపోవడం, హైపర్ థైరాయిడిజం, ఓవర్ యాక్టివ్ థైరాయిడ్.